10th ఎగ్జామ్ రిజల్ట్స్ లో అన్నమయ్య జిల్లా 20వ స్థానంలో నిలిచింది. మదనపల్లిలోని విజయభారతి హై స్కూల్ విద్యార్థులు మనోజ్ఞరెడ్డి, సుదీప్ 596 మార్కులతో రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించారు. 10 మంది విద్యార్థులకు 580 పైనే మార్కులు సాధించినట్లు స్కూల్ ప్రిన్సిపాల్ సేతు తెలిపారు. మదనపల్లి జెడ్పీ స్కూల్ విద్యార్థిని శ్రావణి 580 మార్కులు, మరో 2 విద్యార్థులు 579, 578 మార్కులు సాధించి టాపర్లుగా నిలిచారని హెచ్ఎం సుబ్బారెడ్డి చెప్పారు. నేను ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నాను. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మదనపల్లి నందు 580 మార్కులతో శ్రావణి అనే అమ్మాయి టాప్ మార్క్స్ పొందడం జరిగింది. తర్వాత 578, 577, 575 ఈ విధంగా 500 పైన దాదాపు 38 మంది మా పాఠశాల 500 పైన మార్కులు పొందడం జరిగింది. 400 మంది మా పాఠశాల అప్గ్రేడ్ కాగా 200 మంది పాస్ అయ్యి 50% రిజల్ట్ సాధించడం జరిగింది. ఎక్కువగా ముఖ్యంగా మ్యాథ్స్లో కొంత ఎక్కువ మంది ఫెయిల్ అవ్వడం వల్ల కొంచెం పాస్ పర్సెంటేజ్ తగ్గింది. నేను జెడ్పీ హై స్కూల్ మదనపల్లిలో చదువుతున్నాను. నాకు 580 మార్క్స్ వచ్చినాయి. నేను 6th క్లాస్ నుంచి జెడ్పీ స్కూల్లో చదువుతున్నాను. నేను చేరినప్పటి నుంచి నాకు మా క్లాస్ టీచర్స్, మా సబ్జెక్ట్ టీచర్స్, హెచ్ఎం సహకారం ఉంది. మా ఇంట్లో మా పేరెంట్స్ కూడా నన్ను ప్రోత్సహించారు. నాకు గవర్నమెంట్ అవకాశం ఇస్తే IIITలో ఉన్నత చదువు చదవాలని. ఈరోజు 10వ తరగతి ఫలితాల్లో మా పాఠశాలలో హైయెస్ట్ మార్క్స్ 580 మార్కులు నారా శ్రావణి అనే అమ్మాయి సాధించడం జరిగింది. అదేవిధంగా 500 పైన స్కోర్ చేసిన వాళ్ళు దగ్గర 40 మంది దాకా ఉన్నారు. 38 నుంచి 40 మంది దాకా ఉన్నారు. మరి ఈ అత్యధిక ఉత్తీర్ణత సాధించడానికి, అత్యధిక మార్కులు పొందడానికి గవర్నమెంట్ వారిచే, ప్రభుత్వం వారు నిర్దేశించినటువంటి 100 రోజుల కార్యక్రమంలో భాగంగా వాళ్ళ ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ప్రతిరోజు మేము ఆ షెడ్యూల్ను ఫాలో అవుతూ పిల్లలకు రివ్యూ పరీక్షలను నిర్వహిస్తూ వాళ్ళని ఎప్పటికప్పుడు ఏ ఏరియాలో వాళ్ళు తప్పులు చేసినారో దాన్నంతా పిల్లలకు తెలియజేస్తూ ఉండటం వలన వారు వాళ్ళ సమయాన్నంతా వెచ్చించి పిల్లలు కూడా బాగా శ్రద్ధ తీసుకొని నెక్స్ట్ వాళ్ళు ఏ ఏరియాలో బ్యాక్వర్డ్గా ఉన్నారో దాన్నంతా వాళ్ళు సవరించుకుంటూ. My name is Manognya. I have secured 596 marks out of 600. I offer special thanks to our teachers for their guidance and support. Our principal sir had always supported us, and his inspiring words have guided us through our journey. Our hard work and perseverance also plays an important role in it. Thank you. My name is Gagan Sai. I secured 591 marks out of 600, and I'll be thankful to all of my teachers, our principal sir, and our principal sir supported us every time, and he motivated us whenever we feel slightly low, and his words made us stand like this today in front of you. Thank you. 10వ తరగతి ఫలితాల్లో మనం గురించినట్లు నిజంగానే మన యొక్క విజయభారతి పాఠశాల నుంచి మంచి ర్యాంకులతో ఇంత గొప్ప ఫలితాలు సాధించడం శ్రీ సేతు సార్ గారిని అభినందిస్తున్నాను. అదే రకంగా 596 మార్కులతో మొదటి స్థానంలో నిలిచిన షణ్ముఖప్రియ, మనోజ్ఞ, రెడ్డి సుధీర్ వీళ్ళకి అభినందిస్తున్నాను. I secured 595 marks out of 600. I'm very grateful to the school and staff and the management. Without the staff and management, this couldn't be possible. I'm very grateful to them. Thank you. I am studying in Vijayabhati English Medium High School. I am very thankful to all the teachers who helped me to achieve this position, and I am also I am so happy to achieve this, and I am very I feel proud because our principals have supported us, and my parents felt proud when they heard my marks, and also the 10th class results. I'm happy to announce that 2 of our students secured 596 out of 600, and their name is Reddy Sudeep and Manogna, and Sanmukha Priya, she secured 595 marks, P. Bhargavaram 592, and Gagan Sai
secured 591 marks. It's a good achievement for securing state rank for the third consecutive years. It's a proud moment for us. Last year 595, prior to that 594, this year 596. It's a gradual development of the students as well as the institution. More than 500 marks secured by 103 students from our schools. It's a wonderful achievement. So many other ranks. In social studies, 6 students secured 100 out of 100. Mathematics, 7 students, they secured 100 out of 100. English, 6 students, they secured 100 out of 100. And science also 7 students. Telugu, 5 students, they secured 100 out of 100. So not only the highest marks, in each and every subject, they secured very good marks. So I congratulate Manogna, Reddy Sudeep, Sanmukha Priya, Bhargavaram and Gagan Sai for having secured the highest marks in the state. And I am very much thankful to all the parents for their cooperation. Particularly, I congratulate all my staff for their wonderful effort for the past 33 years. They have been working like this. And so many times we achieved town first. For the past 4 years we have been achieving state ranks. So thank you very much.